ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి పలు సంస్కరణలు అమలు పరుస్తూ సుస్థిర స్థానం సంపాదించారని వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఉమ్మి రఘురామ్ అన్నారు. నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరుపుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా జడ్పీటీసీ ఉమ్మి బిందు మాధవి రఘురామ్ స్వగృహంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తదుపరి శివాజీ వీధిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం జగ్గంపేట భవిత స్కూల్లో పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు గొల్లపల్లి శ్రీను, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజు, వైఎస్ఆర్ సేవాదళ కార్యదర్శి పుట్టు శివరామకృష్ణ, జగ్గంపేట మండల సేవాదళ కన్వీనర్ కిలపర్తి వీరబాబు, జగ్గంపేట టౌన్ ప్రెసిడెంట్ కామవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ పుట్టినరోజు సందర్భంగా మన జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కష్టాలను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా సుమారు 3648 కిలోమీటర్లు పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నికల ముందు నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ మేలు చేస్తానని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ సుమారు 98% హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున పేద ప్రజలకి బ్యాంకుల్లో నేరుగా డబ్బులు వేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఎవరు కూడా కనిపించలేదనే విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులకి ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం ద్వారా డబ్బులు వేస్తూ పిల్లలు చదివించుకునేటువంటి పిల్లలకి ప్రోత్సాహంగా అమ్మఒడి ఇవ్వడం కానీ, డ్వాక్రా మహిళలకి రుణాలు మాఫీ చేయడం కానీ, జీరో వడ్డీకి రుణాలు ఇవ్వడం కానీ, అలాగే పిల్లలు చదువుకునే దానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి పరచడం కానీ, గతంలో కూడా మనం ఎప్పుడూ చూడలేదు. ఇళ్ళకి డాక్టర్లు వచ్చేటటువంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా పేద ప్రజల ఇళ్ళకి డాక్టర్ వచ్చి వైద్యం చేసేటటువంటి ముఖ్యమంత్రిగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు
పేద ప్రజల మేలు కోసం ఒక రకంగా కృషి చేస్తే దానికి 2 అడుగులు ముందుకేసి పేద ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి ముఖ్యమంత్రికి మన ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకొని ప్రోత్సాహంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకోవటం. ఈరోజు ఎన్నికలు 2024లో పేద ప్రజలకి పెద్దందానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. అంటే పెద్దలకి ఎవరికి ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే పేదలకి డబ్బులు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.